గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రయత్నం జరుగుతా ఉన్నది. రెగ్యులేటరీ కమిషన్ ఆల్రెడీ 3-4 చోట్ల హీరింగ్ కూడా పూర్తి చేస్తున్నటువంటి దశ. ఇవాళ ఉచిత విద్యుత్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రానికి ఇచ్చినటువంటి వరంగా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నామని, ఉచిత విద్యుత్తును మేము ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ కూడా ఆచరణలో ఉచిత విద్యుత్తుని గోల్మాల్ చేసేటటువంటి పరిస్థితి వాళ్ళకి కనిపిస్తా ఉన్నది. పూర్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి 5 సంవత్సరాల పాటు కూడా విద్యుత్ ఛార్జీల్లో ముఖ్యంగా పెంచకపోగా, ఏ విధమైనటువంటి పెంపుదల లేకపోగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అదనంగా విద్యుత్తును వాడినప్పటికీ కూడా ఎలక్ట్రిసిటీ బోర్డుకి ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూశాం. కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అదనంగా వ్యవసాయ రంగానికి వాడితే, అంటే అంచనాకు మించి ఎక్కువగా వ్యవసాయ రంగానికి ఎక్కువ అదనపు యూనిట్లు వాడితే ఆ భారాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి డిస్కామ్కి ఇవ్వకోకుండా మళ్ళా ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలి అని చెప్పేసేటువంటి ఒక ప్రతిపాదనని ఇవాళ రెగ్యులేటరీ కమిషనర్ పెడితే దాన్ని అంగీకరించి వసూలు చేయడానికి ఉపక్రమించినటువంటి దశ మనం చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ జరగలేదు. ఇంకొక అంశం ఏమిటంటే, రెగ్యులేటరీ అథారిటీ ఇవాళ అన్ని చోట్ల హీరింగ్ చేస్తూ ఉంటే ప్రజలందరూ కూడా తిరగబడి చెబుతా ఉన్నారు, అయ్యా మీరు ఛార్జీలు పెంచడం అనేది చాలా శోచనీయమైనటువంటి విషయం. రాజశేఖర రెడ్డి గారు టైంలో ఏ విధమైన ఛార్జీలు పెంచుకోకుండా ఈ రోజున ఛార్జీలు పెంచుతున్నారంటే పెనుభారం ప్రజల మీద పడేటటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి భావన ఇవాళ చెప్తూ ఉన్నారు. చివరికి 2,547 కోట్ల రూపాయలు ఫ్యూయల్ సర్ఛార్జీని కూడా గతంలో రాజశేఖర రెడ్డి గారు రద్దు చేస్తే ఆ 2 సంవత్సరాలది కూడా ఇవాళ వసూలు చేయాలనే ఉద్దేశంతో రెగ్యులేటరీ అథారిటీ గవర్నమెంట్ కోరితే గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చింది.